ఈ వీడియోలో మనము 2024 ర్యాంకర్స్ లాగా మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందా? ఎస్, ఇప్పుడైతే ఆఫ్ ఫిల్లింగ్ చేశారు. సో త్వరలో ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో అయితే ఇక్కడ మనం ఒక విషయం మనం గమనించాలి. 2024లో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ కొన్ని ర్యాంక్స్ మన తెలుగు స్టేట్స్లో వస్తుంది. కొన్ని ర్యాంక్స్ 2023లో ఆల్రెడీ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇలా క్రాక్ చేసిన వాళ్ళు 2024లో ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకుని ఐఏఎస్ కొట్టారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ మనం చదువుదాము. చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ 2024లో. సో మన తెలుగు తేజం బన్నా వెంకటేష్ గారు 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 15 వచ్చింది. సో అంతకు ముందు 2023లో ఆల్ ఇండియా ర్యాంక్ 467 వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. సో సాయి సైవాని గారు కూడా ఆల్రెడీ గ్రూప్ 1 సాధించారు, మళ్ళీ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది. తర్వాత రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 46 ర్యాంక్ వచ్చింది. 2023లో అంతకు ముందు 104 వచ్చింది, థర్డ్ అటెంప్ట్లో 104 వచ్చింది. ఇది వచ్చేసి 4th అటెంప్ట్. సో 104 ర్యాంక్ వచ్చింది, అప్పుడు ఐపీఎస్ వచ్చింది. 2024 చూసుకుంటే 46 ర్యాంక్ వచ్చింది, ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. అండ్ తర్వాత చైతన్య జాదవ్ ఆల్ ఇండియా ర్యాంక్ 68 వచ్చింది 6th అటెంప్ట్లో. సో 5th అటెంప్ట్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. సో మన తెలుగులో చాలా ఫేమస్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. చాలా వరకు ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి వచ్చేసి అది మళ్ళీ సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం కోసం పోరాడారు. ఒకసారి ర్యాంక్ వచ్చినా దానిలో ట్రైనింగ్ ఉన్నా మళ్ళీ బెటర్ ర్యాంక్ కోసం మళ్ళీ రాయడం, మళ్ళీ క్రాక్ చేయడం కూడా జరిగింది. ఇలా చాలాసార్లు జరిగింది. సాధిస్తే శ్రీవాస్తవ్ గారు ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 వచ్చింది కదా, అంతకుముందు ఐపీఎస్ ఆల్రెడీ వచ్చింది. సో పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే వీళ్ళ మామూలు మోటివేషన్ కాదు. సో అంత కష్టపడి ర్యాంక్ వచ్చినా కూడా మళ్ళీ కూర్చొని చదివి మళ్ళీ బెటర్ ర్యాంక్ తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్ థింగ్. సో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ర్యాంక్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా బాగుంటుంది కదా, అది ఒక చిన్న ఆస్పెక్ట్. సో అది ఖచ్చితంగా, ఎందుకంటే 1000 మంది ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ ఇవ్వకుండా ఉంటే నెక్స్ట్ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ వెనకాల బ్యాక్లాగ్ పోస్టులు పడిపోతాయి. సరే, ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది. యూపీఎస్సీ బోర్డు అవకాశం ఇస్తుంది. సో దాన్ని మళ్ళీ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, కాదనడానికి లేదు. కానీ ఇది ఒక ఆస్పెక్ట్ కూడా ఉంది. కానీ 2025 కూడా సీన్ మళ్ళీ రిపీట్ అయితే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేది ఎలాగా, ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో అదే నాకు అనిపించింది. సో 2024 కాదు, 23, అంతకుముందు 22 కొంత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మనం ఆలోచించాలి. ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీతో వెళ్తే సో ర్యాంక్ వస్తుంది అనేది సో దెన్ బెటర్ దాన్ ఎనీవన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఈ విధంగా క్రాక్ చేయడం, ఇంకొంతమంది 10 years 12 years ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీవే 2024 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? సో దీని గురించి కొత్తగా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో సో మీ కమెంట్స్, మీ వ్యూ అనేది దీని మీద తెలియదే. సో ఈ ఆప్షన్ ఉండడం కరెక్టేనా? మళ్ళీ అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీ అపీర్ అవడం, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ.